విశాఖలో ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ సంస్థపై అధికారులు ఉక్కుపాదం మోపారు. అనాథ ఆశ్రమం పేరుతో కారు చౌకగా కొట్టేసిన భూములను స్వాధీనం చేసుకున్నారు. కోట్ల విలువైన 12.5 ఎకరాలను నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ విల్లాస్ పై విశాఖ జిల్లా యంత్రాంగం కొరడా జుడిపిస్తోంది. ఈ సంస్థ ప్రభుత్వ భూములతో అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించింది. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆయన వ్యాపార భాగస్వాములతో కలిసి వేసిన స్కెచ్ మొదటికే మోసం తెచ్చింది. అక్రమాలపై విచారణలో నిజాల నిగ్గు తేలడంతో 16 ఏళ్ల తర్వాత కేటాయింపులు రద్దు చేసినట్లు ప్రకటించింది. ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఎండాడలోని సుమారు 500 కోట్ల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకుంది. సర్వే నంబర్ 92/3లోని 12.51 ఎకరాలను నిషేధిత భూముల జాబితాలో ప్రకటించింది. దీంతో హయగ్రీవకు సంబంధించిన క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్పై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి గందరగోళంలో పడింది. వృద్ధులకు విల్లాలు, అనాథాశ్రమం పేరుతో 2008లో అప్పటి ప్రభుత్వం నుంచి చౌక ధరకు భూములు కొనుగోలు చేసింది హయగ్రీవ సంస్థ. 12.51 ఎకరాల్లో 10% భూమిలో వృద్ధులు, అనాథలు, దివ్యాంగులకు ఆశ్రమం నిర్మిస్తామని ఊదరగొట్టింది. ఎకరా 45 లక్షల చొప్పున కొనుగోలు చేయగా అడ్డగోలుగా పార్ట్నర్లను చేర్చుకోవడం ద్వారా భారీ అవకతవకలకు పాల్పడింది. వీరి భూమంతర కారణంగా స్థిరాస్తి విలువ 40% పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. గ్రూప్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 61 మందితో చేసుకున్న ఒప్పందాల మేరకు విల్లాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ తరుణంలో హయగ్రీవ భూ కేటాయింపులు రద్దయ్యాయి. నిషేధిత జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. నిబంధనలు ఉల్లంఘించడం, స్వార్థంగా వ్యవహరించడం వల్లే భూమిని వెనక్కి తీసుకున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. 15 ఏళ్లైనా అనాథ ఆశ్రమం పూర్తి చేయకపోవడంతో భూమిని రద్దు చేసినట్లు తెలిపారు. విశాఖలో హయగ్రీవ సంస్థపై అధికారులు కొరడా జుడిపించడంతో అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న వారిలో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఏ సంస్థపై దాడి చేస్తారోనన్న భయం వెంటాడుతోంది.